హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం అంతా కూడా ఇవాళ శ్రీరామనవమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహబాద్ పట్టణంలో రామమందిరంలో కూడా ఇవాళ వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో కూడా శ్రీరామనవమి వేడుకల్లో కూడా ఇవాళ ఒక ఆశ్చర్యకర ఘటన చోటిస్తుంది. ఎందుకంటే మీకు విజువల్ చూపెడుతున్నా. సో మన ముందున్న వీళ్ళంతా కూడా ట్రాన్స్జెండర్స్, అంటే వీళ్ళ పూర్వీకుల ఆచారం నుంచి అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను బతికించుకునేందుకు ఆచారం ఎప్పుడు కూడా మరవకూడదని చెప్పేసి బతికించేందుకు వాళ్ళకు వస్తున్నటువంటి ట్రాన్స్జెండర్స్ వాళ్ళకు కూడా చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఏదైతే శ్రీరాముని కళ్యాణ వేడుకకు ముందు కూడా నిల్చొని అయితే ఆ ఘటన ఆ స్టేజ్ పై కూడా అంటే పురోహితుల వేదం మంచోత్తరాలు ఏ విధంగా జరుగుతుందో, మంత్రాలు ఏ విధంగా చదువుతున్నాడో వాటిని అనుసరిస్తూ కూడా ఇక్కడ ఉన్న ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు వివాహం చేసుకున్నారు. సుమారు మహబాద్లో 20 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా పెళ్లి కూతుర్లుగా ముస్తాబయ్యి కూడా ఆ వేడుకకి హాజరై అక్కడ కూర్చొని ఆ తంతుని చూసుకుంటూ కూడా వీళ్ళు వివాహం ఆడుకున్నారు. ఒకరికొకరు తాల్బొట్టు పసుపు కుంకుమలు కట్టుకొని దీవించుకొని తలంబరాలు పోసుకున్న ఆ తంతు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటి అసలు మరి ఈ ట్రాన్స్జెండర్స్ ఇక్కడికి వచ్చి ఈ విధంగా అందంగా అలంకారై పెళ్లి కూతురు లెక్క మనం చూడండి. వీళ్ళకొకరు కూడా పెళ్లి కూతురు లెక్క ముస్తాబయ్యి కూడా ఏం చక్కగా వాళ్ళు తెలుగు ఆడపడుచులుగా కూర్చొని కూడా వాళ్ళు చూస్తున్న ఆ దృశ్యాలు కూడా అందరినీ అబ్బురపరిచినాయి, అందరినీ ఆశ్చర్యపరిచినాయి. ఎందుకంటే ఏంటి అంటే ట్రాన్స్జెండర్స్ కూడా ఈ విధంగా ముస్తాబై వచ్చారు, అసలు ఎంత అందంగా వచ్చారని చెప్పి కూడా అక్కడ ఉన్న పెళ్లికి వచ్చి అంటే శ్రీరాముడు సీత పెళ్లికి వచ్చిన వారంతా కూడా ఆ పెళ్లి ఒకవైపు అయితే వీళ్ళని చూసిన కూడా ఒక వ్యక్తి అయిపోయింది. అక్కడ చూశారు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, మరి ఆ దృశ్యాలు ఏంటి, తాలిబొట్టు ఎందుకు కట్టుకున్నారు, తలంబరాలు ఎందుకు పోసుకున్నారు, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఇవాళ శ్రీరామనవమి దినోత్సవం అంటే పెళ్లి రోజు కదా, పెళ్లి ఘనంగా జరుగుతుంది. మరి ఆ పెళ్లి తంత్రం చూసుకుంటూ కూడా మీరు ఏ విధంగా చేసుకున్నారు? నమస్తే అండి, నా పేరు వర్ష. ఇది ఎందుకు చేసుకుంటామని అంటే తరతరాలుగా మా పెద్దోళ్ళు చేసుకున్నారు కాబట్టి మేము ట్రాన్స్జెండర్లు ఇట్లా మంచిగా తయారై రెడీ అయి ఉపాసం ఉండి మంచిగా పెళ్లి కూతురు లేక తయారై ఉన్నారు. అందరూ చూడండి ఎట్లా తయారయ్యారో, ఒక సాంప్రదాయంగా తయారైన ఉన్నారు. తరంలాలు ఎందుకని అంటే దేవుని పెళ్లి అయిన రోజు మేము కూడా అందరూ పరంపరంగా వస్తుంది కాబట్టి ఆశీర్వాదించిండు మా శ్రీరామ్. కాబట్టి మేము ఆ వివాహం ఏ రోజు చేసుకున్నాడో సీతమ్మకు ఆ రోజు నుండి మేము ఈ ప్రకారంగానే చేసుకుంటాం. అందరం ఉపాసం ఉండి గుడి దగ్గర పోయి పూజలు చేసి మంచిగా తరంలాలు ఒకరు పోసుకొని పసుపు కొమ్ము మెడలు కట్టుకొని వస్తాం. అందరికి నా గురుబాయికి నేను కడతాను, నా గురుబాయి నాకు కట్టింది. ఇట్లా మేము అట్లా వివాహం వాడతాం. శ్రీవారి పెళ్లి రోజు ఇక మంచిగా తయారై రెడీ అయిపోయి పెళ్లి చేసుకొని వస్తామండి. మాకు సంతోషం ఏంటంటే మీడియా మిత్రులకు మాకు ఆహ్వానం ఇచ్చినందుకు అందరికి నమస్తే. అంటే చెప్పండి వర్ష, అంటే వివాహం జరిగిన ముందు రోజు కూడా ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. అంటే ఎప్పుడు శ్రీరామనవమి వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తుంటారు, చూసుకుంటా ఉంటాం. ఎప్పుడు వస్తుందో మా శ్రీరామ నవమి అని ఎప్పటికి ఎదురు చూసుకుంటా ఉంటాం. ఏ రోజు పొద్దునే 5 గంటలకు లేచి మేము పూజలు చేసుకొని మా ఇంట్లో మేము పూజలు చేసుకొని ఉపాసం ఉండి దేవుని గుడి దగ్గర పోయినాం. బియ్యం కలుపుకొని దేవుని దగ్గర పోతాం. మంచి నీళ్ళు తాగకుండానే అక్కడ నుండి మరి వివాహం ఏ రోజు ఎప్పుడు జరుగుతుందో ఆ రోజు కూడా మేము పోసుకోవాలి. తరమలాలు ఎప్పుడు పెడుతుంది, ఎప్పుడు వివాహం అవుతుంది దేవునికి అని ఎదురు చూసి మేము ఒకళ్ళం తరమలాలు పోసుకొని వచ్చేస్తాం. అందరికి దీవించి తాళిబొట్టు పసుపు కుంకుమ అంటే దానికి ప్రత్యేకత విలువలు ఉంటాయి మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల్లో. దానికి అనుగుణంగానే మీరు కట్టుకున్నారు. మరి ఇది ఎన్ని రోజులు మీరు ఉంచుకుంటారు, తర్వాత అనంతరం దీన్ని ఏం చేస్తారు? ఇది ఏం చేసుకుంటామంటే 9 రోజులు ఉంచుకుంటాం. మళ్ళీ ఉపాసం ఉండి పూజలు చేసిన తర్వాత ఉపాసం ఉండి ఇది మా జోలం ఉంటది, ఇదే ఉంది శివయ్యది మా దగ్గర ఉంటది, త్రిశూలం అవన్నీ ఉంటది. ఇవి అందులో పెట్టుకొని దాచుకుంటాం. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వేరు కట్టి ఒక 9, 10 అయిన తర్వాత 11 అయిన తర్వాత మేము దేవుని దగ్గర పోయి శ్రీరామ్ గుడి
దేవుని గుడి ఏదో శివయ్య గుడికైనా ఎక్కడైనా గుండంలో వేసి 10 అయినాక 11 అయినాక వేసి వస్తాం, అక్కడ పూజలు చేసి మేము. అంటే విమలవాడ రాజన్న మీకు విలువ వెళ్ళపా లేకపోతే మీరు అక్కడ వేములవాడ పోతారు ఎక్కువ వేములవాడ ఎక్కువ పోతాం మేము, అక్కడ వెళ్ళొస్తాం. ప్రతి సంవత్సరం అక్కడ పోయేటోళ్ళం కాబట్టి మేము ఇక్కడ చేసుకున్నాం. ఎందుకని అంటే మన ఊర్లో ఉన్నాం కదా, మన ఊర్లో కూడా రాముడి గుడి ఉన్నది, మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మా ఊరు ప్రజలు బాగుండాలి, మేము కూడా బాగుండాలని ఇక్కడే చేసుకున్నాం. అక్కడ పోలేదు ఈ సంవత్సరం, గుడి కడతారని కూడా కొన్ని పోలేదు, సమస్యలు ఉన్నాయి. పెళ్లి చేసుకున్నప్పుడు చాలా మంది పబ్లిక్ కూడా మీ పెళ్లినే బాగా మాకే ఎక్కువ చూస్తారు పెళ్ళని, మమ్మల్ని చూసుడే ఎక్కువ. మమ్మల్ని దీవించండి అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా అని మమ్మల్ని మస్తు సంతోషం అనిపించింది. మమ్మల్నే ఎక్కువ చూస్తారు, మేము పెళ్లి చేసేది, మేము తాళి కట్టుకునేది, తరంలాలు పోసేది మాకే ఎక్కువ చూస్తారు. సంతోషం అనిపించింది. మనతో పాటు మరో పెళ్లి కూతుంది కదా, చెప్పండి అసలు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఈ తంతు ఏంటి అసలు? నా పేరు శాంతి అండి, నేను మొహబాద్ డిస్టిక్ లో ఉంటానండి. ఇలా ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే పరంపర నుంచి వస్తుంది. శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందో ఆ రోజు మేము పెళ్లి కూతురు ముస్తాబాయి సీతాదేవిని ఎలా తీసుకెళ్తారో అలా మేము కూడా మా అంతటగా మేము వెళ్ళి అక్కడ ఎలా పెళ్లి తను ఎలా జరుగుతుందో అలా కూడా మేము చూసుకుంటాం, కింద చేసుకుంటాము. ఎందుకంటే అక్కడ జీలకర్ర బెల్లం పెట్టంగానే నేను నా గురువు పెట్టుకుంటాము. అక్కడ కళ్యాణం, అక్కడ తాలిబొట్టు కట్టంగానే ఇక్కడ మేము తాలిబొట్టు అక్కడ అక్షింతలు వేసుకోగానే ఇక్కడ అక్షింతలు వేసుకుంటాము. అలా అంటే దీంట్లో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా శివయ్య అర్ధనారీశ్వరుడు అని చెప్పేసి ఇందాక చెప్పారు కదా. ఎందుకంటే మేము రాజన్నకు దారుణం చేసుకొని ఉంటాము. శివయ్యలో సగభాగం అంటారు కదా మమ్మల్ని. అందుకే శివయ్య మేము శివయ్యకి ఎంత కొలుస్తామో శ్రీరాముల్ని కూడా అంతే కొలుస్తాము. ఎందుకంటే పరంపరలో మాకు వనవాసంకి వెళ్ళేటప్పుడు మాకు ఏదో దీవెన ఇచ్చాడు కదా, మీరు ఎక్కడ పోతే అక్కడ సిరి సంపదలు ఉంటాయి, మీరు ఎవరిని దీవిస్తే అది సత్యంగా జరుగుతుంది అన్నారు. కాబట్టి అప్పటి నుంచి మేము కూడా శ్రీరాము అన్న మాటకి మేము పాటిస్తాము. మీరు చెప్పండి, మీరు పెళ్లి చేసుకున్నారు, అది పసుపు కొట్టుకున్నా ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు అసలు కళ్యాణం యూజ్ చేయాలని చాలా ఇది ఉంటే ఇప్పుడు అంతలో పెళ్లి చేసుకుంటున్నాను. అంటే మీరు ముందు అనుకున్నారా పెళ్లి చేసుకోవాలి అట్లా? ఎప్పుడు తరంలాలు పడుతుంది, ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టాలి, ఎప్పుడు ఇది చేయాలని చాలా ఇది ఉండే. ఇవి లాస్ట్ కి ఇప్పుడు కట్టించుకున్నాం. ఎవరు కట్టారు ఇప్పుడు? మాకు మా మమ్మీ కట్టింది. మా మమ్మీకి నేను కట్టిన, మా మమ్మీ నాకు కట్టింది. తలమర పోసుకుంటున్నప్పుడు, ఆ తాళి కట్టినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అసలు బాగా సంతోషం అనిపించింది మాకు. అసలు ఏంది, అసలు చాలా జనాలు అక్క మాకు ఇవ్వండి, మాకు దీవించండి అక్క, మాకు ఇది చేయండి అక్క, మాకు తరంలాలు ఇవ్వండి అని చాలా అన్నారు. చాలా మంది అన్నారు, చాలా సంతోషం అనిపించింది. శ్రీరామనవమి వేడుకలో పెళ్లిలో భాగంగా మీతంతే అక్కడ అందరిని ఆశ్చర్యపరిచింది అంటున్నారు అంతా. అవును. మీరు చెప్పండి, ఇది అందరికి ఒక పెద్దగా ఉన్నారు మీరు, ఏ విధంగా చెప్తారు మీరు? అదే అండి, మేము ప్రతి శ్రీరామనవమికి పోసుకుంటాం తరంలాలు. మాకు ఈ రోజు ప్రతి సంవత్సరం మేము వేములవాడ జాతరలో పోసుకుంటాం. అక్కడ గుడి బాగలేక గుడి కడుతున్నారని ఇక్కడ పోసుకుంటే ఈ సంవత్సరం మాకు అందరు మంచిగానే చూసిండ్రు, మంచిగానే పాటించిండ్రు. మేము దేవునికి వెళ్ళి చూసేది తక్కువ, మాకెళ్ళి చూసేది ఎక్కువ. ఏదో పైన దిగి రాలేదు కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందో అట్లా ప్రతి ఒక్కరు అంటే అందరు కూడా అంత మంచి ముస్తాబాయి కూడా నగలతో పెళ్లి కూతుర్లే చూసుకుంటుంటే అందరి కళ్ళు కూడా మీ వైపు ఉంటాయి కదా. మరి అదే పెళ్లి కూతురు లేక తయారయ్యే వస్తాం అండి మేము. అది తరంలాలు పోసుకోవాలని కొంచెం తయారయ్యే వస్తాం కాబట్టి అందరు మాకెళ్ళి చూసిరు. మేము అందరు ఆశీర్వాదించి ప్రతి ఒక్కరు మా నెత్తికి చేయట్టే ఆశీర్వాద దీవించి వచ్చేసాం. ఉత్తరకైతే విన్నారు కదా ఈ పెళ్లి కూతుర్లు ఈ విధంగా చెప్పే మాటలతో ఒక ముచ్చటగా ఉన్నాయనిపిస్తుంది. శ్రీరామనవమి రోజు ఇటు శ్రీరామనవుడు అయితే ఏదైతే మాకు ఆజ్ఞాపించాడో దాన్ని శిరసా వాహిస్తాం. వైపు అర్ధనారీశ్వరుడు ఎవరైతే శివయ్య ఉన్నాడో తన మాట కూడా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి ఆ ముందు వచ్చినటువంటి భవిష్యత్ తరాలకు కూడా మేము ఆ సంస్కృతి సాంప్రదాయం తెలియజేసేందుకే వివాహం చేసుకున్నాం. తాళి కట్టుకున్న తర్వాత తాళి పట్టును కూడా 9 రోజుల పాటు ఉపవాస దీక్ష నుండి భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్ళి తర్వాత అక్కడ అనే వేద మంత్రాల సాక్షిగా వాటిని తీసుకొని ఒక దగ్గర పెడతాం, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటామని చెప్పేసి మరోసారి శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి పెళ్లి కూతురు